హలో గాయ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో ఈరోజు మనము ఈవినింగ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చేసాము. సో ఈవినింగ్ అప్డేట్లో ఏమేమి జరుగుతున్నాయో చూస్తాం చూడండి. సో ఇప్పుడు మనం పైన ఉన్నాము, మట్టి వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన మూర్తి సార్ మన లక్ష్మీ దేవతని తయారు చేస్తున్నారు అనమాట. బయటికి వెళ్ళిపోతుంది మా అమ్మవారు. సో చూసుకోవచ్చు ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో. సో క్రేజీ ఉంది గాయస్, అమ్మవారు కూడా ఎంత ఫినిషింగ్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మన డై తోటి ఆభరణాలు చేస్తున్నారు. సో జ్యువెలరీస్ అంటారు కదా, సో ఇక్కడ చూడండి జ్యువెలరీస్ అంతా ఇదే డిజైన్ అనమాట. సో ఇదే డిజైన్తో చేసి అక్కడ అతికిస్తారనమాట. అది కూడా చూస్తాను ఎలా అతికిస్తారో మన మూర్తి సార్. సో చూసుకోవచ్చు ఫినిషింగ్ ఇది ఎంత క్రేజీ ఉందో ఇది కూడా. సో పైన ఇది డై అంటారనమాట, డై తోటే అది అతికిస్తారు. సో మన మూర్తి సార్ ఎలా అతికిస్తారో చూపిస్తారు చూడండి గాయస్. చూడండి మన మూర్తి సార్ ఎలా చేస్తున్నారో, మన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ పార్ట్ మన మూర్తి సారే అనమాట. సో చూసుకోవచ్చు ఎలా తయారు చేస్తున్నారో, మొత్తము జ్యువెలరీస్ అనమాట అమ్మవారికి సంబంధించింది. సో కింద కూడా అమ్మవారికి సంబంధించిన జ్యువెలరీస్ డైతోటే చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన వెంకటేశ్వర స్వామి ఇది తిరుపతికి వెళ్తుంది గాయస్. సో ఇది తిరుపతికి వెళ్తుందంట. సో స్వామివారిని దర్శించుకోండి మన వెంకటేశ్వర స్వామి. సో అక్కడ వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది. సో సెకండ్ లేయర్కి సంబంధించిన మొత్తం ఫినిషింగ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది గాయస్. సో చూసుకోవచ్చు అక్కడ ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. చలో దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. సో గాయస్ చూసుకోవచ్చు మనం వినాయకుని బ్యాక్ సైడ్ ఉన్నాం ఎగ్జాక్ట్గా. కింద మనది సెకండ్ లేయర్ సంబంధించిన పాలిషింగ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుని నెక్ భాగం అంటే బ్యాక్, అంటే నెక్ కింద బ్యాక్ భాగము అదంతా ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అంతా సంబంధించినదంతా కంప్లీట్ చేసేస్తున్నారు. సో ఇది అసలు యాక్చువల్లీ మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు చేయాలి. సో గాయస్ చూసుకోవచ్చు మన పాముల దగ్గరకు వచ్చేసాం. పాములకు సంబంధించిన థర్డ్ లేయర్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది, కింది నుంచి పై వరకు పాములకి సంబంధించిన థర్డ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. సో చూసుకోవచ్చు ఇలా వస్తుంది మన ఫినిషింగ్. సో మన వినాయకుడు కూడా ఇలానే వస్తుంది సేమ్ ఫినిషింగ్, మొత్తం ఎంత స్మూత్గా ఉందో చూడండి. సో గాయస్ చూసుకోవచ్చు కొంచెం వర్క్ అనేది ఉంది మన పాములకు సంబంధించినది థర్డ్ లేయర్ అనమాట. సో చూసుకోవచ్చు కొంచెము బ్యాలెన్స్ ఉంది, అది కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తం పాములదే అయిపోతుంది అనమాట. సో గాయస్ చూసుకోవచ్చు మన వినాయకునికి సంబంధించిన సెకండ్ లేయర్ పాలిషింగ్ అంతా అయిపోయింది, ఆరిపోయింది అనమాట. సో ఆరిపోయిన తర్వాత థర్డ్ లేయర్కి సంబంధించినది రేపు స్టార్ట్ చేస్తారు. రేపు నుంచి ఫుల్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో నేను డైలీ 1000 లైక్స్ కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లైక్స్ ఎక్కువ వస్తే ఇంకా మంచి నాకు మోటివేషన్ అయ్యి ఇంకా మంచి మంచి క్రేజీ కంటెంట్ అనేది తెస్తాను గైస్. సో చూసుకోవచ్చు మన వినాయకునికి సంబంధించినదంతా ఆరిపోయిందనమాట. సో గైస్ ఒక క్రేజీ థింగ్ ఏంటంటే మన చెన్నై అన్న వాళ్ళు మన వీడియో చూస్తున్నారు, నాకు కూడా తెలీదు. సో అడిగా ఆ ఛానల్ ఎవరిదంటే ఏమో తెలియదు అని అన్నారు. అన్న వాళ్ళకి తెలీదు నా ఛానల్ అని. సో అన్న ఎప్పటి నుంచో చూస్తున్నంట. సో నేను అడిగితే ఏమో తెలియదు అది అంటే నాదని చెప్పంగానే షాక్ అయ్యాడన్న. సో క్రేజీ అనమాట అది, నాకైతే చాలా హ్యాపీ మూమెంట్ ఇది. సో గైస్ చూసుకోవచ్చు మన వినాయకుడికి సంబంధించినది క్రాక్స్ ఉన్నాయి కదా, ఆ క్రాక్స్ అనేది ఈరోజు మొత్తం వినాయకుడిని ఎక్కడెక్కడ క్రాక్స్ ఉన్నాయో అక్కడ మొత్తము ఫిలప్ చేసి సెకండ్ లేయర్ మొత్తం కోటింగ్ అనేది చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడికి క్రాక్స్ ఉన్నాయి కదా, మొత్తము పైనుంచి కిందికి కొంచెం క్రాక్స్ ఉంటాయి కదా, అవి మొత్తం ఫిలప్ చేసి ఇట్లా పాలిషింగ్ చేస్తున్నారు చూడండి. సో ఈ అంతా ఏం అప్డేట్ లేదు గైస్, ఆల్రెడీ చూపించాను. ఇక్కడ మన షాల్వా సెకండ్ లేయర్ పాలిషింగ్ కూడా అయిపోయింది. సో షాల్వా చూసుకోండి ఎంత క్లియర్గా ఉందో. సో చాలా స్మూత్గా ఉంది, ఇంకా థర్డ్ లేయర్ వస్తే ఇంకా స్మూత్గా ఉంటుంది. సో అక్కడ కూడా చూపిస్తాను చూడండి మన షాల్వా. సో మార్నింగ్ చూపించాను కదా ఇప్పుడు మేకింగ్. సో ఇప్పుడు చూడండి షాల్వా కింద అంతా ఆల్రెడీ అయిపోయింది పాలిషింగ్. వినాయకునికి సంబంధించిన చేతులు అక్కడ నుంచి ఇక్కడ వరకు మన వినాయకుని చేతిలో చక్రం చూడండి ఎంత పాలిషింగ్ అయిందో, మంచిగా అయింది గైస్. సో థర్డ్ లేయర్కి సంబంధించిన అవుతుంది. సో మనకి కింద నుంచి పై వరకు థర్డ్ లేయర్కి సంబంధించిన రేపు స్టార్ట్ చేసేస్తారు. చూసుకోవచ్చు షాల్వా కూడా కంప్లీట్ అయిపోయింది. సో గాయస్ చూసుకోవచ్చు మన వినాయకుడి లెఫ్ట్ ఇంకా రైట్ సైడ్లో మన పువ్వు వస్తుంది అనమాట. వినాయకుడి చెవు ఉంటుంది కదా, చెవు పైన ఎగ్జాక్ట్గా పువ్వు వస్తుంది. ఆ పువ్వుని కింద వెల్డింగ్ చేశారు, మొన్న చూపించాను ప్రీవియస్ వీడియోలో. ఆ వెల్డింగ్ చేశాక అక్కడ ఫిక్స్ చేస్తున్నారు చూడండి మన అన్న. సో చెన్నై నుంచి వచ్చిన ఈ అన్న వాళ్ళందరూ మొత్తం పైన వరకు అంతా మొత్తము వీలే అనమాట. సో చూసుకోవచ్చు పువ్వు కరెక్ట్ ఎగ్జాక్ట్ అక్కడనే వస్తుంది. సో గాయస్ చూసుకోవచ్చు మన కింద మనము వినాయకుడి కింద భాగంలో ఉన్నాము. సో చేతులు వెనకాల సో బొజ్జ ఉంది కదా, బొజ్జ వర్క్ అనేది పాలిష్ అనమాట. పైన మన వినాయకుడికి సంబంధించిన హ్యాండ్స్ పాలిషింగ్ చేస్తున్నాడు మన అన్న.
అక్కడ చూసుకున్నట్లయితే పైన ఆల్రెడీ మొత్తం అయిపోయింది, కింద నుంచి మొత్తము అయిపోయింది, కింద గ్లోబ్ కూడా కొంచెం కంప్లీట్ అయింది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫినిషింగ్ వర్క్ అనమాట. ఇదంతా మొత్తం ఫినిషింగ్ వర్క్ గైజ్, చేతులకు సంబంధించినంత ఫినిషింగ్ అవుతుంది. సో గైజ్ మనం ఐగిరా స్వామి దగ్గరికి వచ్చేసాం, కిందికి మొత్తం కిందికి. సో అక్కడ సెకండ్ లేయర్కి సంబంధించిన అయిపోయింది, థర్డ్ లేయర్కి సంబంధించిన కొంచెం వర్క్ అనేది అయిపోయింది ముఖం నుంచి. అక్కడ చూసుకున్నట్టయితే మన ఎలుక, అది కూడా చూస్తాను. ఇక్కడ వచ్చేసి వినాయకుని పాదాలు, అక్కడ మన జగన్నాథ స్వామి చూసుకోవచ్చు. థర్డ్ లేయర్కి సంబంధించిన మొత్తం అయిపోయింది అనమాట. అలా వస్తుంది స్మూత్గా. సో కింద పీఠం కూడా అయిపోయింది చూడండి, సో ఎంత స్మూత్ ఉంది గైజ్. సో కింద పీఠాలు కూడా అయిపోయినాయి, అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం థర్డ్ లేయర్కి సంబంధించిన ఫినిషింగ్ అయిపోయింది. మన వినాయకుని పాదాలు అక్కడ చూసుకోవచ్చు. మన వినాయకుని వాహనం ఎలుక. సో ఎప్పుడు ముంగట ఉంటుంది, ఇప్పుడు వెనుక సైడ్ చేసేసారు. నిన్నటి వరకు ముంగట ఉండే కదా, సో అందరూ పూజలు గిజలు చేస్తారని ముంగట చేసేసారు. సో ఫినిషింగ్ అవుతుంది గైస్ ఆ ఎలుక. ఐగిరా స్వామి కూడా కంప్లీట్ అయిపోతుంది థర్డ్ లేయర్కి సంబంధించి. పైన ఆల్రెడీ చూపించాను ఏమేమి వర్క్స్ అవుతున్నాయో. సో ఇక్కడ వచ్చేసి మన జోగారావు సార్, మన సారే ఈ ఒడిశా టీంకి హెడ్ అనమాట. పైన మూర్తి సార్, కింద జోగారావు సార్ వాళ్ళ టీం ఉంది. అక్కడ వచ్చేసి మన వాసవి పరమేశ్వరి మాత. సో అక్కడ చూడొచ్చు కింద థర్డ్ లేయర్కి సంబంధించిన వర్క్ అయింది. వెనుక మన చెట్టుకి సంబంధించినది ఆకులు వస్తాయి కదా, చెట్టు మొత్తము అక్కడ పైన చూడండి వెళ్ళి కనిపిస్తున్నారు కదా. సో వెల్డింగ్ అంతా అయిపోయింది, ఆకులు వస్తాయి అనమాట. 108 ఆకులు మొత్తము. ఇది వచ్చేసి గోని సంచులు గాయస్. ఈ గోని సంచులు అనేది మన సాధు మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిలో ముంచేసి ఇలా ఆరబెట్టుకున్నారు మన స్టేజ్ కోసము. ఇక్కడ చూసుకున్నట్టయితే గాయస్ మన గజలమ్మ దేవి కూడా సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్ సంబంధించిన వర్క్ అనేది అయిపోయింది. సో ఎంత స్మూత్నెస్ ఉంది చూడండి గాయస్, మన గజలమ్మ దేవి మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో చూపిస్తాను చూడండి, మన పాదాలకి చేతులకి మన ఫేస్ అండ్ మొత్తము రైట్ సైడ్ ఫేస్ కింద కూడా అయిపోయింది. సో కొంచెము థర్డ్ లేయర్కి సంబంధించిన వర్క్ అనేది ఉంది. సో పైన చూసుకోవచ్చు అమ్మవారి ఫేస్, సో క్రేజీ ఉంది కదా. సో పైన లెఫ్ట్ సైడ్లో డమరుకము పాము, సో అది కూడా చూడండి. సో చూపిస్తాను చూడండి, పాము చూడండి ఎంత స్ట్రక్చర్ ఎంత క్రేజీ ఉందో. సో కరెక్ట్ లేయర్ అనేది చేశారనమాట మన జోగారావుల టీము. సేమ్ ఫినిషింగ్ మన గణేషునికి వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన గజలమ్మ దేవి బ్యాక్ సైడ్ స్టేజ్ వర్క్ అనేది చేస్తున్నారు మన కార్పెంటర్స్ అన్నవాళ్ళు. సో ఈ వర్క్ కూడా చేస్తారు మన అన్నవాళ్ళు. సో గాయస్ ఇవాళకి ఇంతే, ఈవినింగ్ అప్డేట్ కూడా ఇచ్చేసాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సో కామెంట్ చేయండి. జై శ్రీ గణేష అండ్ జై శ్రీరామ్ అండి. సో చలో గాయస్, రేపు మంచి కొత్త అప్డేట్తో వస్తా. చలో.